సార్ గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఇస్ కేకే. డే 10 అండ్ 11 కూడా సిమిలర్గా ఉందని నిన్న వీడియోస్ అనేది కొద్దిగా కుదరలేదండి. ది బెస్ట్ అవుట్పుట్ వచ్చింది. నేనంతా కూడా శనివారం చాలా బాగా జరిగింది. ఇవాళ ఆదివారం కూడా వర్కింగే అండి, ఎక్కడ కూడా ఏమీ లేదు. సార్ నేను మర్చిపోయాను, ఆఫీస్ అయితే తీసేసుకున్నాం కేకే ఇన్ఫ్రా గ్రూప్కి. ది బెస్ట్ అండి. మెయిన్ ఎందుకంటే మొన్న చెప్పాను కదండి, ఏదైనా ఆఫీసు మొత్తం ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత చెప్దామని ఆగానండి. దాని ప్రకారం హోల్డ్ చేశాను. ఆ ఆఫీస్ కూడా త్వరలో మీకు చూపిస్తాను. అడ్వాన్స్ అంతా అయిపోయింది, తీసేసుకున్నాను. ఇంకోటి, నిన్న నిన్నటి నుంచి ఏంటంటే కొద్దిగా చిన్న చిన్న బాధలు అన్నీ ఉన్నాయి సార్. ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటున్నారు పాపం. సార్ నాకు ఫంక్షన్స్కి వెళ్ళాలని ఉంటుంది, ఎంజాయ్ చేయాలని ఉంటుంది. మా మిస్సెస్తో మ్యారేజ్ ఉంది వెల్లటూరులో. అంటే అంటే ఇక్కడ ఏంటంటే అన్నీ సాక్రిఫైస్ చేసి, అంటే ఒక పరంగా మనం ఒక బిజినెస్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. ఇంట్లో వాళ్ళు తిట్టుకుంటారు, ఏది అనుకున్నా పర్లా. మనం ఏంటంటే ఒక స్టాగ్నెట్ మీ కింద ఒక 30 మంది ఎంప్లాయీస్ని మీరు డిపెండ్ అయి ఉన్నప్పుడు మీరు ఏంటంటే కొద్ది ఫంక్షన్స్ ఇవన్నీ బాయ్కాట్ చేయాల్సిందే, తప్పదు. 100% అది వెనక్కి కూడా మనకి తప్పదండి. ఇంకా మనం ఏంటంటే ఆ బిజినెస్ డెవలప్ అయిన తర్వాత ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు నాకు తెలిసినంత వరకు. నిన్న మా మిస్సెస్ కూడా చాలా బాధపడ్డారు, మ్యారేజ్ వెళ్ళలేదు. మా మమ్మీ వాళ్ళేమో మా అత్తాల అబ్బాయి ఫంక్షన్, ఎంగేజ్మెంట్ వెళ్ళలేకపోయాం. ఎందుకంటే మా అత్తాల అబ్బాయి సొంత, అంటే ఇక్కడ ఏంటంటే సార్, ఒక బిజినెస్ డెవలప్మెంట్ చేసేటప్పుడు అన్నీ సాక్రిఫైస్. కొన్ని ఏంటంటే ఈ టైంలో కూడా సగం మంది మాతో ఇల్లు కట్టించుకుంటానని వచ్చి తీరా చూస్తే వాళ్ళు బిల్డర్స్ అవుతున్నారు. అంటే వాళ్ళే కన్స్ట్రక్షన్, కాకపోతే నా దగ్గర సబ్జెక్ట్ తీసుకోవడానికి వస్తున్నారు. అలా ఏంటంటే కొద్ది టైం వేస్ట్ అవుతుంది. ఇంకోటి కూడా నేను గమనించాను సార్, మెయిన్ రైల్వే ఎంప్లాయ్ సార్ ఒకళ్ళు వచ్చారు. మీతోనే కన్స్ట్రక్షన్ చేయించుకుంటా అంటున్నారు. ఏంటి అది మొత్తం మాటలైపోయినాయండి. ఎందుకంటే ప్లాన్ కూడా గీచ్చారండి. ఇప్పటి నుంచి ఏంటంటే రూల్ పెట్టుకుంటున్నాను. మెయిన్ ప్లాన్ గీచేసుకొని మొత్తం అయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే కేకే గారు మీకన్నా తక్కువగా ఇస్తున్నారు సార్. ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, నేనే రీజనబుల్గా చేస్తాను, ఇంకా ఇప్పుడు 10 లక్షలకి తగ్గించి చేస్తున్నారంటే సార్, ఒకటి మెటీరియల్ అన్నా తక్కువ ఉండాలి. కాకపోతే ఇది సబ్జెక్ట్ పక్కన పెట్టేసాను సార్. ఇప్పుడు ఏంటంటే నేను ఒకటి ఫిక్స్ అయ్యాను సార్, ప్లాన్ గీయడానికన్నా ఏదైనా. ఇప్పుడు ఏంటంటే 3D ప్లాన్ గీసామండి మెయిన్, మాకు తెలియక. అంటే అప్రాక్స్ 3 to 5K అప్రాక్స్ అది అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే సైట్ విజిటింగ్ కానీ ప్లాన్ గీయడానికి కానీ అమౌంట్ పెట్టేస్తాను. ఎందుకంటే ట్రస్ట్ పోయిందండి మెయిన్. ఇంత కష్టపడి చేసి ఫ్యామిలీస్ కూడా పక్కన పెట్టేసి ఇంత హార్డ్ వర్క్ చేస్తుంటే, అంటే ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్, మేము చేసిన వర్క్కి ఎందుకు అమౌంట్ తీసుకోకూడదు మెయిన్ నాకు ఫిక్స్ అయిపోయాను. ఇంకా కేకే సైట్ విజిట్ అవ్వాలంటే 3 to 5K. పవన్ గారు